కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై ఉన్న అక్కసు మొత్తాన్ని కూడా కేసీఆర్ కక్కారని చిట్చాట్లో విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే కేసీఆర్ స్పీచ్ లో పసలేదని కొట్టిపారేశారు. కేటీఆర్ హరీష్లను పిల్లలు అంటున్న కేసీఆర్ వాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపారని ప్రశ్నించారు. కేసీఆర్ మోదీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారని మండిపడ్డారు. మరోవైపు ఆపరేషన్ కగార్పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. కగార్పై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు. ప్రపంచంలో ఇందిరాగాంధీని మించిన యోధురాలు లేదన్న రేవంత్ రెడ్డి ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీదేనని ప్రశంసించారు. తనకు రాహుల్ గాంధీ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ మంచి అనుబంధం ఉందని, దీనిపై ఎవరినీ నమ్మించాల్సిన అవసరం లేదన్నారు రేవంత్. బీఆర్ఎస్ సభకు ఆర్టీసీ బస్సులు కావాలని అడిగారు. ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వమన్నానన్నారు. ఆర్టీసీకి ఆదాయం వస్తుంటే వద్దనలేమన్నారు. తాను ఇంకా 20 ఏండ్లు రాజకీయాల్లో ఉంటానని, చట్ట ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు. అరెస్టులు చేయమని డిమాండ్ వస్తున్నా అరెస్టు చేయలేదన్నారు. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నామని, ఉన్న పళంగా వారిని తీసేస్తే పాత విషయాలన్నీ ఎలా తెలుస్తాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో కీలక విషయాలను వెల్లడించారు. ఆపరేషన్ కగార్కి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత పూర్తి విధానం, ప్రభుత్వ విధానాన్ని తెలుపుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే శాంతి చర్చలు మాత్రం జరిపారు.